హాయ్ బ్రో. హాయ్, మీ పేరు? సందీప్. సందీప్. ఈరోజు టాపిక్ వచ్చేసి మోసం గురించి. ఇప్పుడు నువ్వు మంచిగా ఒక ఫ్రెండ్ నమ్మినావు, లేదంటే ఆ ఫ్రెండ్ నమ్మినావు అనుకో, ఆ ఫ్రెండ్ నీకు మోసం చేసి అనుకో, నీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఇప్పుడు మోసం అంటే నమ్ముతేనే కదా బ్రో మోసం చేసేది. అంటే ఎంత ఫ్రెండ్స్ ఉన్నా గానీ ఏమో బ్రో, ఏం చెప్పలేను నేను. ఓకే, అంటే నీ ఫ్రెండ్ ఎప్పుడైనా నీకు మోసం చేసింది అంటే ఆ అమ్మాయి నీదిరా అని చెప్పి? మోసం అనేది నాకు తెలిసి ఉండదు బ్రో, ఎందుకంటే ఒకరినొకరు మిస్అండర్స్టాండింగ్ ఉంటది. అంటే నాకు తెలిసి మోసం అయితే ఉండదని నేను అనుకుంటున్నా, ఎందుకంటే ఒకరినొకరు అర్థం చేసుకోక మిస్అండర్స్టాండింగ్ ఉంటది అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు మోసం అంటే ఎట్లయితుంది అంటే, ఇప్పుడు డైరెక్ట్ మోసం ఉండదు. ఇప్పుడు ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు అనుకోండి, ఆ మధ్యలో ఫ్రెండ్ సపోజ్ ఏదన్నా తప్పు పని చేస్తే ఇంకో ఫ్రెండ్, అంటే ఆ ఫ్రెండ్ కాకుండా వేరే ఫ్రెండ్ చెప్తాడు ఎక్కిచ్చి, అరే నీ గురించి అట్లా చెప్పిండ్రా, లేకపోతే అట్లా చేసింది ఇట్లా చేసింది అనుకుంటే మనం ఏమి అర్థం చేసుకుంటాము అంటే, ఆ పర్సన్ డైరెక్ట్ గా అర్థం చేసుకోకుండా వేరే ఆయన చెప్పిన నమ్మిన మాటలు పట్టుకొని మనం ఏమనుకుంటాం, అరే నా గురించి ఇట్లా మాట్లాడుతాండా అట్లా మాట్లాడుతాండా, అంటే ఇట్లా మోసం చేసినట్టు చేస్తున్నా అని మనం అట్లా అర్థం చేసుకుని అట్లా చేస్తారని అనుకుంటాం. ఈ మోసం గురించి కొద్దిసేపు పక్కకు పెడితే, పెళ్ళి అయిందా బ్రో? పెళ్లి కాలేదు బ్రో. ఎందుకు చేసుకోలే బ్రో? అదే ఎందుకు చేసుకుంటావా చేసుకోవా? ఏమో బ్రో, ఇప్పటికి కూడా డౌటే ఉన్నది అది. ఎందుకు బ్రో అట్లా? ఎందుకంటే పెళ్లి పక్కకెట్టు, లవర్ ఉందా? కోడి లవర్ ఇప్పుడు లేరు బ్రో. గతంలో ఇప్పుడు లేదంటారు, తర్వాత గతంలో ఉన్నారు అంటే ఒక ఆమె ఉన్నది, ఒక ఆమె. ఇంకా బానే ఉన్నది. అట్లా ఏం లేదు బ్రో, మనకు ఒక్కరితోనే ఆల్రెడీ ఫుల్ అయిపోయింది. ఓకే, ఉందా ఇప్పటికి? ఇప్పటికి నాకుంది. రాముడు మంచి బాలుడు అంటున్నారు, నిజమేనా? నిజమే అనుకోవచ్చు, అమ్మాయి విషయంలో అయితే నిజమే. ఓకే, వేరే వాళ్ళ విషయంలో కాదు. వేరే వాళ్ళ విషయంలో కాదంటే చెప్పలేం కదా, అన్నిట్లో పర్ఫెక్ట్ ఉండాలంటే కష్టం కదా. ఓకే సరే, ఆ అమ్మాయి ఇప్పటికి ఉందా, వదిలేసిపోయిందా? నేనైతే ఇప్పుడు ఒక వదిలేసిపోతారా అంటే ఎట్లా బ్రో, ఇప్పుడు మనకు తల్లి జన్మనిస్తుంది. ఇప్పుడు కొడుకు దూరమైనా గానీ తల్లికి ఎట్లుంటది, కొడుకు అంటే ఎంత దూరమైనా గానీ ప్రేమ ఉంటది, అవునా కదా? ఎందుకు అమ్మాయిలు అబ్బాయిలని కాదు కానీ, ఇప్పుడు అబ్బాయి ఎంత లవ్ చేసినా అమ్మాయి ఎంత లవ్ చేసినా గానీ, అబ్బాయి ఒక్కసారి లవ్ చేస్తే అసలు చచ్చినా గానీ అసలు మర్చిపోడు. అంటే ఎట్లా అంటే అబ్బాయి మెల్లగా అబ్బాయి ఫాస్ట్ గా లవ్ చేసినా గానీ లేట్ గా మర్చిపోతాడు, అమ్మాయి లేట్ గా మెల్లగా లవ్ చేసినా గానీ ఫాస్ట్ గా మర్చిపోతుంది. ఇదైతే నాకు అనిపిస్తుంది. సో మీ లవర్ అసలు ఎందుకు వదిలేసింది, ఏ రీజన్ తోటి వదిలేసింది? ఎందుకు వదిలేసింది అనుకుంటాను అంటే, నేను ఫ్యామిలీ ప్రాబ్లం బ్రో. అంటే ఆల్రెడీ ఇద్దరు సైడ్ ఓకే అనుకున్నాం. ఓకే అనుకున్న తర్వాత ఏమైందంటే ఇంట్లో, అంటే అది నాకు తెలియదు, తర్వాత అనుకున్నా అంటే నేను కూడా అన్నా, అంటే లైఫ్ లో కొంచెం క్లారిటీతోనే ఉన్నా, జాబ్ వచ్చినాకనే చేసుకుందాం ఇట్లా అని. కాకపోతే తెలుసు కదా బ్రో క్యాస్ట్ గురించి, ఆ అమ్మాయి క్యాస్ట్ వేరు మా క్యాస్ట్ వేరు. మా ఇంట్లో కూడా చిన్నప్పటి నుంచి క్యాస్ట్ ఫీలింగ్ ఉన్నది. మా డాడీ అయితే నాకు చీపిరి కట్ట పట్టుకోవాలి. ఆ కులం గురించి కాగానే మేము ప్రేమికులం అని చెప్పే వరకు మా కులానికి అంటే ఈ రెండు కులాలకు సంబంధం లేకుండా ప్రేమికులం అని చెప్పేసరికి ఈ రెండు కులాలకు సంబంధం లేదా, కులం ప్రేమికుల వరకు కొత్త కులం కనిపెట్టినాం. లేదు మేము అంత పెద్ద సైంటిస్టులం వెళ్ళా అని చెప్పేసి వద్దని చెప్పారు. అయితే ఇప్పుడు ఇంట్లో ఉంటది కదా, ఇప్పుడు ఇంట్లో నువ్వు ఏదైనా ఏ గానీ అమ్మాయిని అంటే అందుకు వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు, అంటే వేరే కులపు అమ్మాయిని ప్రేమించడం, లేకపోతే ప్రేమించు కానీ వదిలే, కానీ పెళ్లి మాత్రం చేసుకోని అంటారు. అంటే క్యాస్ట్ అది ఎట్లా బ్రో, ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఫీల్ అయిన బ్రో. హైదరాబాద్ వచ్చిన తర్వాత నాకు కాస్ట్ గురించి తెలిసింది, కానీ పల్లెటూరులో ఇప్పుడు చూసి అంటే మనం బడికి వెళ్తే అక్కడ ఏ కాస్ట్ ఉండదు, నెక్స్ట్ బస్సులలో వెళ్తే క్యాస్ట్ ఉండదు, ఏ ఫీల్డ్ లో క్యాస్ట్ లేదు. కానీ రూమ్ రెంట్ హైదరాబాద్ కావాలంటే క్యాస్ట్ అడుగుతారు, రూమ్ రెంట్ కావాలంటే క్యాస్ట్ అడుగుతారు. బ్యాచులర్ కి రూమ్ దొరకాలంటే ఘోరం కష్టం ఉంది హైదరాబాద్ లో, ఘోరంగా అంటే ఘోరంగా. మేము బ్యాచులర్స్ అంటే ఫ్యామిలీలోకి ఎత్తామంటారు, మన ఫ్యామిలీ వాళ్ళు పోతే మీ ఆధార్ కార్డులు అడుగుతారు, అటు ఫ్యామిలీయే కదా మళ్ళీ ఆధార్ కార్డులు అడుగుతారు. నాకు వీటికి వచ్చిన తర్వాతనే క్యాస్ట్ గురించి అంటే ఇంత ఘోరంగా ఉండదా అనిపించింది హైదరాబాద్ వచ్చిన తర్వాత. ఊర్లలో ఎప్పుడు క్యాస్ట్ వస్తుంది అంటే ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు నా కులం రా అనేది వస్తుంది, ఆ తర్వాత నమస్తే అంటే నమస్తే తమ్ముడికి పొలానికి వేద్దామంటే అదంతా వేరు. ఏదైనా ఒక సిచ్యువేషన్, ఇక్కడ ఆ సిచ్యువేషన్ అవసరం లేదు. నువ్వే క్యాస్ట్ ఫస్ట్ అడిగేది, ఏదైనా నార్మల్ తెలియని వ్యక్తి దగ్గర పోతే మాట్లాడినా మీరు ఏమిటో ఇలాంటి వస్తాయి. సో క్యాస్ట్ అంటే హైదరాబాద్ బాగా నడుతాను. ఇప్పుడు బ్రో లైఫ్ లో జరిగినట్టు నీకు వేరే క్యాస్ట్ అమ్మాయి లవ్ చేసి అలా విడిపోయింది మన సిచ్యువేషన్ ఉందా? కదా అంటే ఆయన ఎప్పటికన్నా నువ్వు చెప్తే బాగుంటది బ్రో, ఒక ఫ్రెండ్ ది ఇంకో ఫ్రెండ్ చెప్తేనే బాగుంటది. పాయింట్ అవుట్ చేస్తున్నారు మీరు. లేని ఉన్నాయి అన్ని క్రియేట్ చేసుకొని చెప్తాం కదా, ఒక ఫ్రెండ్ క్రియేట్ చేసుకొని లేదు, పక్కనే ఉన్నాడు కదా. దాదాపు ఒక 5 years నుంచి వాడు నేను కలిసి ఉంటున్నాం. ఒక ఫ్రెండ్ కన్నా ఎక్కువ నాకు అట్లేం క్రియేటివిటీ ఏం లేదు. కానీ నిజం చెప్పాలంటే అమ్మాయి అబ్బాయిలు విడిపోవచ్చు కానీ ఫ్రెండ్స్ ఎప్పుడు విడిపోలేదు బ్రో. విడిపోయినా కానీ వాళ్ళకి కలవాలనే ఉంటది. అంటే
బయటికి కొంచెం కోపంగా ఉంటారేమో కానీ లోపల మాత్రం ఆ ఫ్రెండ్షిప్ మాత్రం ఎప్పటి పోదు బ్రో, ఎప్పుడైనా కలిసి ఉంటారు వాళ్ళు. సరే ఇప్పుడు నీ లవర్ గురించి చెప్పినావు అంటే అన్న బ్రోకి లవర్ ఉందా? ఉంది బ్రో, కానీ ఇప్పుడైతే లేదు. ఇప్పుడు లేదు. ఎందుకు లేదు? ఏమైంది? సేమ్ బ్రో, నేను చెప్పిన కదా బ్రో, క్యాస్ట్ ఫీలింగ్ ఇద్దరు అంతే బ్రో. నిజం చెప్పాలంటే 90% ఎవరికైనా క్యాస్ట్ ఫీలింగ్ బ్రో. అంటే ఇంట్లో తెలిసిందా అలా? ఇంట్లో తెలిసింది. అమ్మాయి అబ్బాయి ఇద్దరు అంటే ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయింది అన్నట్టు అమ్మాయి. నేను స్టార్టింగ్ లోనే అన్నా అంటే కొంచెం ఇన్స్టాగ్రామ్ లో ఉన్నది మరి చెప్పలేము, లవ్ చేస్తారేమో అని. ఇన్స్టాగ్రామ్ లవ్ స్టోరీయే. నేను అనుకున్న అమ్మాయి నైట్ టైమ్ లో చాటింగ్ చేస్తున్నా అంటే అరే ఎవరైనా బాగా మన అనుకున్న చాటింగ్ చేస్తారు, ప్రపోజ్ చేస్తే చూడు అని అనుకున్నా. లేదు అట్లా లేదు, ఫ్రెండ్ లెక్కనే పాపం ఆమె ప్రాబ్లమ్స్ ఉన్నా షేర్ చేసుకుంటే అట్లా అనుకుంటే నాకు తెలిసే ఒక ఫ్రెండ్ యాజ్ ఎ ఫ్రెండ్ గా. సో అట్లా వాళ్ళిద్దరికి లవ్ అయిపోయింది. లవ్ అయిపోయినాక మంచిగానే అంటే తెలిసి కొంచెం ప్లేసెస్ తిరుగుడు అట్లా యూస్ కూడా అట్లా ఏం లేదు. కానీ ఇక ఇంట్లో తెలిసిపోయింది అన్నట్టు. ఇంట్లో ఏమైందంటే వీడు అయితే ఎట్లా మైండ్, ఎవరైనా బాయ్స్ ఏమనుకుంటారు ఎట్లయినా లవ్ చేస్తే పెళ్లి చేసుకోవాలని కన్ఫర్మ్ గా చాలా మంది అనుకుంటారు. కానీ అమ్మాయిలు అట్లా ఏమో అమ్మాయి కూడా అన్నారు. కానీ తర్వాత ఇప్పుడు ఇంట్లో ఫ్యామిలీ చిన్నప్పటి నుంచి ఎట్లుంటది బ్రో, ఇప్పుడు క్యాస్ట్ అని అలవాటు చేసినాక మా ఇంట్లో ఒప్పుకుంటలేరు, మా ఇంట్లో ఒప్పుకున్నా పెళ్లి చేసుకుంటా అని అట్లా. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న బాయ్స్ మంచి జెన్యూన్ ఉన్నారు, అమ్మాయిలు జెన్యూన్ ఎందుకు లేదు? అట్లా ఒక్కని లవ్ చేసి ఇంకొకని పేరెంట్స్ విషయం పక్కకి ఒక్కని లవ్ చేసి ఇంకోని ఎందుకు లవ్ చేసి ఇగో నిజం అంటే అట్లానే బ్రో. ఇగో లవ్ అనేది నిజం చెప్తానా ఈ రోజులలో లేదు. స్వచ్ఛమైన ప్రేమ ఒక్క ఎట్లా అంటే ఆయన ఇప్పుడు రాముడు సీత ఉన్నారు, రాముడు లేకపోతే సీత ఉండదు, సీత లేకపోతే రాముడు. ఇప్పుడు చెప్పు, ఆడు లేకపోతే సత్య లేకపోతే సతీష్ అంటారు. అమ్మాయిలు ఆప్షన్స్ పెట్టుకుంటారు, ఈడు కాకపోతే ఆడు కాకపోతే ఈడని. కానీ అబ్బాయిలు అట్లా ఆప్షన్స్ పెట్టుకోరు. అయితే ఒకళ్ళు వాళ్ళతో మొత్తం విడిపోయి మనసులోకి వెళ్ళి మొత్తం పోయినాకనే ఇంకొకరిని ట్రూగా లవ్ చేస్తారు. కానీ మనసులో ఒకళ్ళు మాట్లాడే ప్రేమ ఎట్లా అంటే ఇప్పుడు నేను ఒక బయట ఒక కంపెనీలో పనిచేస్తాను, 20,000 వచ్చినాయి. మా ఫ్రెండ్ గారు సాఫ్ట్వేర్. సో నన్ను లవ్ చేద్దాం అని వస్తుంది. నా దగ్గర ఏంటి డబ్బు లేదు, ఆమె కొంచెం ఆమె విలాసాలకు మనం సరిపోతలేము. వేరే మా ఫ్రెండ్ గారు ఉన్నాడు, ఒక 50,000 లవ్ గెలవానికి, మంచి సాఫ్ట్వేర్. చాలా ప్లేట్ అటు మారుతారు ఈ రోజు. అందుకే లవ్ అనేది మన మధ్యలో ఉంటది. మన తప్పుగా ఇగో ఒక్కటి గుర్తుపెట్టుకో బ్రో, క్యారెక్టర్ బాగుంటే అన్ని బాగుంటాయి. అవునా కదా? నిజమా కదా? ఇప్పుడు నీ దగ్గర 20,000 ఉన్నాయని నీతో ఓడు, ఒకళ్ళ దగ్గర 50,000 ఉన్నాయని నీ పెళ్లి చేసుకున్నాక వాంతో పోతే అలా ఉపయోగం ఏమైంది బ్రో? ఇప్పుడు పుట్టేటప్పుడు అయితే పైసలతో అయితే రాలే కదా, పోయేటప్పుడు కూడా అయితే పైసలతో పోం కదా. ఉన్నదే క్యారెక్టర్. నిజంగా అసలు ఒక్కొక్కరిని చూస్తుంటే అసలు పెళ్లి నిజం చెప్పాలి బ్రో, పెళ్లి చేసుకోబుద్ది అయితే లేదు బ్రో. నాకు నిజం సీరియస్ చెప్తున్నా. అదేదో ఇంట్లో వాళ్ళనో లేకపోతే అట్లా అనుకుంటున్నా గానీ నాకు అసలు నిజంగా పెళ్లి మీద అసలు ఇంట్రెస్ట్ లేదు. రాజ్యాంగం మన ఏదో మంచి దాని గురించి చెప్తే దాంట్లో ఎక్కువ % యూజ్ చేసే అమ్మాయిలకే ఉన్నాయి. మొన్ననే అనుకున్నా, మొన్న నిన్న యూజ్ చేసిన భార్య వేధింపులకు భర్త వృత్తి అని. అవునా కదా? అయితే అమ్మాయిలకి ఒక చట్టాలు ఉన్నాయి, అబ్బాయిలకు ఒక చట్టాలు ఉన్నాయి. ఇప్పుడు అమ్మాయి మోసం చేసిందంటే అబ్బాయిని సావొడతారు బ్రో, జైల్లో పెడతారు, అది చేస్తారు, ఇది చేస్తారు. అదే ఒక అమ్మాయి మనల్ని మోసం చేసింది అనుకో, అట్లా లేదు. నువ్వు బిస్కెట్లు వేస్తున్నావు, అమ్మాయి ఎందుకు మోసం చేస్తావు, నువ్వే మోసం చేస్తావు అని కేసులు పెట్టారు. నన్ను ఒక అమ్మాయి మోసం అంటే ఏదో చేసిపోయింది, నేను పోలీస్ స్టేషన్ పోయి కేసు పెడతా అంటే ఏమంటారు రేపు? తీసుకో. అదే ఒక అమ్మాయికి ఇక్కడ చిన్న ఇట్లా గీత పెట్టుకుని ఆ అబ్బాయి నన్ను రేప్ చేసిండని చెప్పు, మహిళా సంఘాలు మొత్తం ఉండే లేని అన్ని మానవ హక్కు సంఘాలు అందరు వచ్చి ఆ గొర్రెని బలించినట్టు అవి పెళ్లి చేస్తారా లేదా? అదే ఒక ఫ్రెండ్ గాడు ప్రేమించి ఒక అమ్మాయిని నమ్మి వేరే ఫ్రెండ్ గారు లవ్ చేసిందని చచ్చిపోతే ఇలాంటి మీడియా రాదు, ఇలాంటి సంఘాలు రావు, ఎవరు రారు. అది చచ్చిపోయి ఇక వాళ్ళ పేరెంట్స్ కి ఎంత బాగుంటది. నా లైఫ్ లో నిజం చెప్తాను, నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒక చిన్న పిల్లాడు బ్రో, ఒక 17 years ఉంటది, ఒక అమ్మాయిని లవ్ చేస్తే ఒక ఊరికి వస్తుంది, ఒక అమ్మాయిని లవ్ చేసిండు. అదేం చేసింది, వాళ్ళ ఫ్రెండ్ లవ్ చేసింది. నువ్వు కావాలి అని చెప్తే నేను రాను చేసుకోరంటే ఎవరు లేని టైంలో వీడు ఊరేసుకొని చచ్చిపోయాను. అప్పుడు మళ్ళీ సంఘాలు ఏమంటారు చెప్పు? ఏం రావు. అవు మరి మొన్న ఒక ప్రేమించిన అని చెప్పేసి వాళ్ళ ఇంటికి పోయి జస్ట్ మాట్లాడమని పోతే పెళ్లి చేసి, జస్ట్ మాట్లాడమని పోతే ఇంట్లో వెళ్ళారని మాట్లాడమని పెళ్లి అయిపోయింది. ఫైనల్ గా ఒక ఫ్రెండ్ గురించి ఏం చెప్తావు బ్రో? ఫ్రెండ్షిప్ గురించి నిజం చెప్పాలంటే ప్రతి ఒక్కరికి ఫ్రెండ్ ఉండాలి బ్రో. ప్రతి ఒక్కరికి ఫ్రెండ్ ఉండాలి బ్రో. ఫ్రెండ్ ఉంటే తెలియని కూడా తెలుసుకుంటాం బ్రో. అంటే కష్టమో నష్టమో ఏదైనా గానీ ఫ్రెండ్ మాత్రం ప్రతి ఒక్కరికి ఉంటే అంటే లైఫ్ లో అంటే కలిసి ముందుకెళ్ళేటట్టు యూజ్ అవుతుంది బ్రో. నువ్వు ఫైనల్ గా ఫ్రెండ్ గురించి చెప్పింది కదా, లవ్ గురించి నువ్వేం చెప్తావు? లవర్ గురించి చెప్పేది బ్రో, ఈ రోజులలో సీతలు లేరు. అమ్మాయి గురించి అనుకో, అమ్మాయి ఈ రోజులలో సీతలు లేరు. అది కూడా కరెక్ట్ కాదు బ్రో. అంటే రాములు కూడా లేరు అనుకోవాలి. నిజంగానే రాములు లేరు, సీతలు లేరు బ్రో. రియల్ అంతే. అందరు చెప్పేది ఒకటే బ్రో, అమ్మాయిలు దేవతలు. అంటే అమ్మాయిలు దేవతలు, ఎందుకంటే నన్ను అన్న తల్లి కూడా ఒక అమ్మనే. అదే ఇప్పుడు అందరు అట్లా ఉండరు కదా బ్రో. అంటే అమ్మాయిలు
అమ్మాయిల్లో దేవతలు ఉంటారు తెలుసు కదా, మంచి ఉంటే చెడు ఉంటది అని. సో అది సిచ్యువేషన్స్ బట్టి బ్రో, మెంటాలిటీ బట్టి. అట్లానే వాళ్ళ అంటే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఎవరిని జడ్జ్ చేయలేము అంతే. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు మోసం గురించి అడిగినా కదా, సో నువ్వు వెళ్తురు పోతే నీ ఎంబడి నీడ ఉంటది, సారీ వెళ్తురు పోతే నీ ఎంబడి నీడ ఉంటది చీకట్లో, వెళ్తురు రాగానే నీడ వెళ్ళిపోతాయి. సో అట్లానే నమ్మకం కూడా ఎవరిని గుడ్డిగా నమ్మకండి, నమ్మితే మోసపోతాం. థ్యాంక్ యూ సో మచ్. సో ఎంతలో ఉండాలి అంతలో ఉండాలి బ్రో. అంటే ఫస్ట్ మనల్ని మనం నమ్ముకోవాలి, ఎవరి మీద డిపెండ్ కావాలి. నమ్ముకోవాలి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రో.